ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుక్కున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలామంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నేను ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు. తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడు నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా సాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి